రెండో అయోధ్యగా పేరొందిన కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవం ఇవాళ అంగరంగ వైభవంగా జరగనుంది. పండు వెన్నెల రాత్రిలో సాయంత్రం 6:30 నుండి రాత్రి 8 గంటల వరకు రాములోరి కళ్యాణం నిర్వహించనున్నారు. ఒంటిమిట్టలో శాశ్వత కళ్యాణ మండపంలో వేద పండితుల సమక్షంలో సీతారాముల కళ్యాణం జరగబోతోంది. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అధికారులు అందించనున్నారు. శ్రీ కోదండరామస్వామి కళ్యాణాన్ని 1,00,000 మంది భక్తులు వీక్షించే విధంగా సౌకర్యాలు కల్పించారు. వేదిక ప్రాంగణంలో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటయ్యాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కడప, అన్నమయ్య జిల్లా, రాయచోటి, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, కర్నూలు జిల్లాల నుండి లక్షలాది మంది భక్తులు ఈ కళ్యాణ మహోత్సవానికి హాజరవుతారని అధికారుల అంచనా. కళ్యాణ మహోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 17వ తేదీన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈ నెల 25 వరకు జరగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా అన్ని విభాగాలు సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నాయి. ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వేసవి నేపథ్యంలో భక్తులు ఇబ్బందులు పడకుండా చలువ పందిళ్లు, తాగునీరు అందుబాటులో ఉంచారు. భక్తులకు తీర్థ ప్రసాదాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.